ఇవాళ పాకిస్తాన్ లో అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి. అర్ధరాత్రి ఇస్లామాబాద్ కు ఇరాన్ ప్రతినిధులు చేరుకోగా ఇరాన్ కంటే ముందే అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ చేరుకున్నారు. అయితే శాంతి చర్చలకు ముందు ఇరాన్ 2 కండిషన్లు పెట్టింది. లెబనాన్ పై దాడులు ఆపాలని, ఫ్రీజ్ చేసిన నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. తమతో నిజాయితీగా చర్చలకు వస్తేనే సానుకూల స్పందన ఉంటుందని, నాటకాలు ఆడితే మాత్రం ఊరుకోబని జెడీ వాన్స్ హెచ్చరించారు. ఈ చర్చల్లో ఏం జరుగుతుందని ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ అందిస్తారు. శివప్రసాద్. హరిప్రియ, ప్రధానంగా ఇవాళ జరిగినటువంటి డెవలప్మెంట్స్ ప్రధానంగా పాకిస్తాన్ లో నిన్న రాత్రే జేడీ వ్యాన్స్ తర్వాత అతని బృందం అంతా కూడా నిన్న రాత్రే అక్కడ పాకిస్తాన్ లో ల్యాండ్ అయ్యారు. సో పాకిస్తాన్ సంబంధించినటువంటి సర్వస్థాయి సైన్యాధ్యక్షుడు అయినటువంటి మునీర్ వచ్చి రిసీవ్ చేసుకుని తీసుకుని వెళ్ళారు వాళ్ళని. ఆ తర్వాత కనుక చూస్తే ఇవాళ ఉదయం ఇరాన్ కు సంబంధించినటువంటి 2 విమానాలు అక్కడ ల్యాండ్ అయినాయి. ప్రధానంగా ఇరాన్ నుంచి ఇరాన్ స్పీకర్ దాంట్లో ప్రధానమైనటువంటి వ్యక్తిగా చర్చలుగా అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇట్లాంటి నేపథ్యంలో ఇద్దరు కూడా పరస్పరం ఒకళ్ళొకళ్ళు హెచ్చరించుకుంటూ ఇద్దరు కూడా స్టేట్మెంట్స్ ఇవ్వడం ఇక్కడ గుర్తించాల్సినటువంటి అంశం. ప్రధానంగా అమెరికాకు సంబంధించి జేడీ వాన్స్ మాట్లాడితే, అట్లాగే ఇరాన్ కి సంబంధించి స్పీకర్ మాట్లాడారు. ఇద్దరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేనట్టుగా మాట్లాడడం ఇక్కడ గమనార్హం. అంటే మీరు ఏం చేసినా పర్వాలేదు కానీ చర్చలు బాగా చిత్తశుద్ధితో ఉండాలి, ప్రాంప్ట్ గా జరగాలి, అన్నదాని మీద నిలబడాలి అనేటటువంటి స్థితి 2 వైపుల నుంచి కనిపించింది. అయితే అమెరికా మీద మాకు నమ్మకం లేదు అనే మాట స్పీకర్ మాట్లాడడం ఇక్కడ గుర్తించాల్సినటువంటి అంశం. మరోవైపు ఈ యుద్ధంలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి అయినటువంటి ఇజ్రాయెల్ కు సంబంధించినటువంటి ఎవరు కూడా ఈ చర్చలో లేకపోవడం అనేది గమనించాల్సినటువంటి అంశం. అంటే ఇరాన్ పెట్టినటువంటి డిమాండ్స్ లో యుద్ధం ప్రధానంగా ఉంది. దాంట్లో లెబనాన్ మీద దాడులు చేయకూడదు అనేటటువంటి ఫస్ట్ పాయింట్ అదే ఉంది వాళ్ళు పెట్టినటువంటి చర్చలు పెట్టినటువంటి కండిషన్స్ లో. కాబట్టి ఖచ్చితంగా ఇజ్రాయెల్ దీంతో పార్టిసిపేట్ చేసి ఉండాల్సింది. కానీ ఇజ్రాయెల్ మొదటి నుంచి పాకిస్తాన్ మీద నమ్మకం లేదు, మాకు మేము పాకిస్తాన్ మాట వినమని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇజ్రాయెల్ దీంతో పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు. వాళ్ళు ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేదు. కానీ పార్ట్నర్ గా ఉండి ఇంతకాలం యుద్ధం చేసినటువంటి వ్యక్తులు తెలియకుండా యుద్ధంలో చర్చలు జరగడం అనేది ఆశ్చర్యకరమైనటువంటి అంశం. దీన్ని గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇవాళ చర్చలు సానుకూలంగా జరుగుతాయని అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ట్రంప్ అయితే హార్మోజిన్ ఫ్రీ చేయాలనేది ప్రధానమైనటువంటి లక్ష్యంగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇవాళ సాయంత్రానికి చర్చల యొక్క సమాచారం కొంతవరకు మనకి లభించే అవకాశం కనిపిస్తుంది. హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ శివప్రసాద్.